మచిలీపట్నం రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో దర్యాప్తు ఊపందుకుంది. నిందితుల జాబితాలో పేర్ని నానిని చేర్చారు పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. కేసులో పేర్ని నానిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. కేసులో పేర్ని నాని A6 నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే 4 నిందితులు అరెస్ట్ అయ్యారు కూడా. మరోవైపు కేసులో A1 గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధకి ముందస్తు బెయిల్ ఇచ్చింది కోర్టు. తాజాగా కేసులో A6 గా పేర్ని నానిని చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో A6 గా ఉన్నారు పేర్ని నాని. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, ఇప్పుడు పేర్ని నానిని కూడా నిందితుడి జాబితాలో చేర్చారు. నెక్స్ట్ ఆయన ముందున్న స్టెప్ ఏంటి? ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పటికే A6గా నిందితుడిగా కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ క్షణానైనా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని భావించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోర్టు ఈ పిటిషన్ మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత విచారణ జరగబోతుంది. ఇక ఇదే కేసుకు సంబంధించి పేర్ని జయసుధ, ఆమె A1గా ఉన్నారు, గోడౌన్ యజమానిగా. ఆవిడకి ఇప్పటికే జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి మిగతా 4 నిందితుల్ని రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను పేదలకు పంచేటటువంటి రేషన్ బియ్యానికి సంబంధించి పక్కదారి పట్టాయని ప్రధానంగా ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందులో భాగంగానే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. ఇదిలా ఉంటే ఈ రేషన్ మిషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత ఈ వ్యవహారం పైన సీరియస్గా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ కేసులో తెర వెనక పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే పనిలో గుర్తించే పనిలో నిమగ్నం అయితే అయింది. అందులో భాగంగానే గోడౌన్ మేనేజర్గా ఉన్నటువంటి మానస్ తేజతో పాటుగా ఎవరైతే కృష్ణా జిల్లాకు సంబంధించి సివిల్ సప్లైస్ మేనేజర్గా ఉన్నటువంటి కోటిరెడ్డిని కూడా పోలీసులు అదుపులో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే రేషన్ బియ్యం మిస్ అయిందని పోలీసులు కంప్లైంట్ చేశారో అతనే ఈ కోటిరెడ్డి. అతనితో పాటుగా రేషన్ను పక్కదారి పట్టించేందుకు ట్రాన్స్పోర్టర్గా వ్యవహరించినటువంటి లారీ డ్రైవర్తో పాటు మరొకరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరికొందరి అరెస్టు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు. ఇక రేషన్ బియ్యం మిస్సింగ్కి సంబంధించినటువంటి అంశంలో మొదటి దశలో గుర్తించినటువంటి స్టాక్ వాల్యూలో భాగంగా మిస్ అయినటువంటి వాటికి సంబంధించి మాత్రమే డీడీ చెల్లించారు కాబట్టి దానికి అదనంగా మరికొంత వెరిఫై చేసిన తర్వాత వచ్చాయి కాబట్టి మరోసారి అదనంగా డబ్బులు చెల్లించాలంటూ కూడా మరో 1,70,00,000 రూపాయలకు సంబంధించిన నోటీసులు కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ నిన్న జారీ చేశారు. దీనిపైన కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేస్తారు. సో మొత్తంగా చూస్తే రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం అయితే సీరియస్గా విచారణ చేస్తూ పోలీసులు ఇప్పటికే ఈ కేసులో A6గా పేర్ని నాణ్యత అయితే ఇచ్చారు. Right, thank you, Vasan.